మ్యామ్ ఒక ఇంటర్వ్యూ. సారీ అండి, ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే కష్టం. సో సారీ. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కాదండి, మీరు ఇంటర్వ్యూ చేయాలి. నేనా? ఏంటి జోకా? అంటే మన ఆలో తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ 12 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అయితే నేను కూడా ఒక నార్మల్ ఇంటర్వ్యూ చేయడం ఎందుకు, ఒక మ్యూజికల్ ఇంటర్వ్యూ చేస్తే పోలా? అంటే నాకు అర్థం కాలేదండి. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరు బదులివ్వరుగా. అంటే అది కాదండి, నేను ఇక్కడికి రావడం కలలోనైనా కలగనలేదు నువ్వు వస్తావని. ఓహో, నాకు అర్థం అయిపోయింది మ్యామ్. మీరు రెడీ కదా? రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా. బిడ్డ ఇది నా అడ్డ, లే తగ్గేదేలే. నా ఫేవరెట్ సెలబ్రిటీ అంటే ఇట్ ఈస్ దుల్కర్ సల్మాన్. హిస్ మూవీస్ పిచ్చి నాకు. సో సినిమాలో ఇష్టమైన పాట నేను తనకి పాడి డెడికేట్ చేస్తాను. ఓకే. సదా నన్ను నడిపే నీ చెలిమే ఓదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై. హీరోయిన్ అంటే కీర్తి సురేష్ గారు. ఓకే ఓకే, ఆమె అందాన్ని చూసిన తర్వాత అనిపిస్తుంది కదా, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. నేను ఫస్ట్ ఐ విల్ షాక్, దాని తర్వాత ఒక మంచి పాట పాడతా, ఎక్స్ప్రెసింగ్ మై లవ్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. అస్క లస్క ఎమో ఎమో అస్త అస్త లేబ ఆహా బబులింగ్ చింత చింత ఇష్క ఇష్క మేలే లవ్ ఇష్టం ప్రేమ ప్యారు ప్యారు ప్రతి మాటలోన ప్రేమే. యాక్టింగ్ చేస్తానే, డాన్సింగ్ చేస్తానే, డైలాగ్స్ చెబుతానే, మ్యాజిక్ చేస్తా అంటే ఇవన్నీ చేసి మేము అర్పిస్తామని. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రప్పాడాలి. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా అని పాడతాను. ఏ బిడ్డ ఇది నా అడ్డ, లే తగ్గేదేలే. నాకు కొంచెం తెక్కుంది మేడం సార్ మేడం అంతే. ఉన్న కాదలెక్కిర എനിക്ക് നിന്നെ ഇഷ്ടമാണ് അമി തുമാക്കി ഭാലോഭാഷി നാനുന്നെ കാതലിക്കിഴേ मैं तेनो प्यार करदा अहम तई स्नेहयामी biggest inspiration is Vani Jairam garu. Aanati niyara hara సన్మతి సేయగా సన్మతి నీయరా. మీ అక్క ద్వారా? Yeah, she inspired me. Like whenever I'm down, she inspires me in music. You can do this, you can do this. Wow. So it's like फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. చిత్ర గారు, నాకు చిత్ర గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నాకు. సో మనసే తీయగా స్వరములు చిందనే తీరని తృష్ణకి అమృతము అందిని. డ్రెస్సు లుక్సు హెయిర్ షూస్ బాలేవంటూ నిజమే చెప్పా. అదే మనమే వినగలం బికాస్ హీస్ ఫ్యాషన్. ఎగ్జాక్ట్లీ. వస్తున్నాడు కింగ్, సైలెన్స్ కూడా విజిల్స్ కొట్టే వన్ అండ్ ఓన్లీ కింగ్. శ్రీరామ్ చంద్ర is one and only king.
తమన్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. చాలా బాగా పాడారు. Obviously gorgeous నిత్య మ్యామ్. ఆమె కళ్ళు కురులు అవి చూడగానే ఇంకేం గుర్తొస్తాయి? కళ్ళావి కళావతి కల్లోలమైంది నాగతి, కురులావి కళావతి కుళ్ళ గుడిసె ఉంది చాలుతి. సో కార్తిక్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాటలతో ఎవ్రీవన్ అందరి మనసు దోచేసుకుంటారు. సో ఆయన కోసం దేవత ఓ దేవత నా మనసుని మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. అది మ్యాటర్. మీకు అర్థమైంది కదా? తెలుగు ఇండియన్ ఐడల్ ఆన్ ఆహా ఈ అమేజింగ్ 12 కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత మీది. కానీ పాటలు పాడి మీ అందరినీ ఎంటర్టైన్ చేయవలసిన బాధ్యత మాది. అండ్ ఇప్పుడు అసలైన మజా మొదలవుతుంది. సో మేమందరం ఇప్పుడు ఏమంటామంటే పాడగా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకరా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే ఆరాహలమై పడుతున్నా, నాగనమాగదులే ఇక నాగనమాగదులే.